మోడర్న్ పీరియాడిక్ టేబుల్. సో పాలిటెక్నిక్లో ఎంట్రన్స్లో భాగంగా ఈరోజు మోడర్న్ పీరియాడిక్ టేబుల్ గురించి చదువుదాం. మోడర్న్ పీరియాడిక్ టేబుల్. సో హియర్ మోస్ట్లీ classified the periodic table into 18 groups and 7 periods. సో ఇక్కడ మనము పీరియాడిక్ టేబుల్ని ఈ క్లాసిఫైడ్ ద పీరియాడిక్ టేబుల్ ఇంటూ 4 blocks. Left side of the periodic table is known as S block. Right side of the periodic table is known as P block. Between S and P, S की P block की మధ్యలో ఉండే వాటిని D block అని, తర్వాత బిలో ద పీరియాడిక్ టేబుల్ ఈజ్ నోన్ యాజ్ F block అని డివైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ పోతే హియర్ ఎస్ బ్లాక్లో ఓన్లీ 2 గ్రూప్స్ మాత్రమే ఉంటాయి. ఎస్ బ్లాక్లో ఇట్ కంటైన్స్ 1A అని తర్వాత 2A అని 2 గ్రూపులు మాత్రమే ఉండడం జరుగుతుంది. అయితే పి బ్లాక్లో మనకు 3rd A, 4th A, 5th A, 6th A, 7th A అండ్ 8th గ్రూప్స్గా డివైడెడ్ చేయడం జరిగింది. ఇకపోతే డి బ్లాక్లో మనకు 1B, 2B, 3B అలా మనకు 8th వరకు డివైడ్ చేయడం జరిగింది. ఎఫ్ బ్లాక్లో ఈ ఎఫ్ బ్లాక్లో ఉండే ఏవైతే ఎలిమెంట్సో అవి డి బ్లాక్లోనే ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ ఎఫ్ ఆర్బిటాల్ కాబట్టి వాటిని ఈ డి బ్లాక్ నుండి వీటిని తీసుకొని ఎఫ్ బ్లాక్లో అరేంజ్ చేయడం జరిగింది. అయితే ఈ ఎస్ అండ్ పి బ్లాక్ని రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అని అంటారు. ఎస్ అండ్ పి బ్లాక్ ఎలిమెంట్స్ను రెండింటినీ కలిపి రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అంటారు. రేపు పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో మీకు వస్తుంది రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అనగానేమి అంటే అప్పుడు మీరు చెప్పాలి ఎస్ అండ్ పి బ్లాక్ ఎలిమెంట్స్ని రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అని అంటారని. మరి ఇంకో క్వశ్చన్ అడగవచ్చు, ఎస్ బ్లాక్లో ఎన్ని గ్రూపులు ఉన్నాయి? అప్పుడు మీరు చెప్పాలి ఎస్ బ్లాక్లో 2 గ్రూపులు ఉన్నాయి. అలానే మీకు పి బ్లాక్ గురించి అడగవచ్చు, పి బ్లాక్లో ఎన్ని గ్రూపులు ఉన్నాయి అంటే అప్పుడు మీరు చెప్పాలి దాంట్లో 6 గ్రూపులు ఉన్నాయి అని. అంటే ఏంటి, దాని యొక్క కెపాసిటీ 6 కాబట్టి ఇక్కడ 6 గ్రూప్స్గా ఉండడం జరిగింది. ఎస్ కెపాసిటీ 2 కాబట్టి దానిలో 2 గ్రూపులుగా ఉండడం జరిగింది. అయితే డి బ్లాక్ కొన్ని వస్తే దాంట్లో పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో డి బ్లాక్లో ఎన్ని గ్రూపులు ఉంటాయి అని అడుగుతాడు. అప్పుడు మనం 10 గ్రూప్స్గా ఉన్నాయని చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి అంటే వాటి కెపాసిటీస్ ప్రకారం ఎస్ ఆర్బిటాల్ విల్ అకామిడేట్ ఓన్లీ 2 ఎలక్ట్రాన్లే కాబట్టి దాంట్లో 2 గ్రూపులే ఉన్నాయి. పి ఆర్బిటాల్లో 6 కాబట్టి 6 ఎలక్ట్రాన్లు కాబట్టి 6 గ్రూపులు. డి ఆర్బిటాల్ కెపాసిటీ 10 కాబట్టి మనకు 10 గ్రూపులుగా మనము విభజించడం జరిగింది. అయితే దీన్ని డి బ్లాక్ ఎలిమెంట్స్ని ఏమంటారు? డి బ్లాక్ ఎలిమెంట్స్ని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని అంటారు. మరి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ని ఏమంటారు? ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు. రేపు ఏ కాంపిటేటివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ అయినా ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. డి బ్లాక్ ఎలిమెంట్స్ని ఏమంటారు? సో అప్పుడు చెప్పాలి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు. మరి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ని ఏమంటారు?
ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. సో ఆ విధంగా ఎస్, పి, డి అండ్ ఎఫ్ బ్లాకులుగా విభజించడం జరిగింది. మరి ఏ ఏ గ్రూపుల్లో, సో వీటిని ఏమంటారు? బ్లాక్స్ అంటారు. వీటిని ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్ అండ్ ఎఫ్ బ్లాక్. మరి పీరియడ్లో, సో హారిజాంటల్గా ఉండే వాటిని పీరియడ్స్ అంటారు. మరి ఒక్కొక్క పీరియడ్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అని అడగవచ్చు. ఏది లాంగెస్ట్ పీరియడ్, ఏది షార్టెస్ట్ పీరియడ్, ఏది వెరీ షార్టెస్ట్ పీరియడ్ అనే విషయాన్ని అడుగుతూ ఉంటాడు. సో టోటల్ పీరియాడిక్ టేబుల్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ 18 గ్రూప్స్ అండ్ 7 పీరియడ్స్. అయితే ఇక్కడ మనము ఫస్ట్ పీరియడ్ తీసుకున్నట్టయితే దాంట్లో 2 ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి, 2 ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి. సో ఇకపోతే సెకండ్ పీరియడ్లో మనకు 8 ఎలిమెంట్స్ ఉంటాయి. సెకండ్ పీరియడ్లో మనకు 8 ఎలిమెంట్స్ ఉండడం జరుగుతుంది. అయితే థర్డ్ పీరియడ్ అంటే హారిజాంటల్ రోస్ ఆర్ నోన్ యాజ్ పీరియడ్. థర్డ్ పీరియడ్లో మనకు 18, థర్డ్ పీరియడ్లో 2, 8 అంటే థర్డ్ పీరియడ్లో కూడా మనకు 8 ఉండడం జరుగుతుంది. ఫోర్త్ పీరియడ్లో మనకు 18, ఫిఫ్త్ పీరియడ్లో 18, తర్వాత సిక్స్త్ పీరియడ్లో 32, తర్వాత పోతే సెవెంత్ పీరియడ్లో, అంటే హియర్ ఇట్ ఈస్ ఏ ఇన్కంప్లీట్ పీరియడ్ అని మనం చెప్తాం. సో ఇకపోతే ఫస్ట్ పీరియడ్లో 2 ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి, అది హైడ్రోజన్ అండ్ హీలియం. సో దీన్ని మనము షార్టెస్ట్ పీరియడ్, అతి చిన్న పీరియడ్ అని మనం చెప్పుకుంటాం. ఇకపోతే సెకండ్ పీరియడ్ చూసినట్టయితే సెకండ్ అండ్ మరియు థర్డ్ పీరియడ్లో వీటిని ఏమంటారు? వీటిని షార్ట్, ఇది షార్ట్, ఇది లాంగ్. ఇకపోతే ఈ లాంగెస్ట్ పీరియడ్ అంటే మనం దీన్ని ఏమంటాము? లాంగెస్ట్ పీరియడ్ అంటాము. ఇకపోతే దీన్ని అంటే ఈ రెండింటిని కలిపి లాంగ్ పీరియడ్ అని, దీన్ని షార్ట్ పీరియడ్ అని, దీన్ని వెరీ షార్ట్ పీరియడ్ అని అంటాము. అంటే ఇక్కడ లాంగెస్ట్ పీరియడ్ ఏది అని అడుగుతాడు. అన్నప్పుడు మీరు సిక్స్త్ పీరియడ్ని లాంగెస్ట్ పీరియడ్గా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకోసం అంటే దీంట్లో 32 ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి లాంగెస్ట్ పీరియడ్ మనకు సిక్స్త్. అంటే ఇక్కడ పోతే సెవెంత్ పీరియడ్కి వస్తే ఇట్ ఈజ్ ఏ ఇన్కంప్లీట్ పీరియడ్. మనం మొత్తం ఎలిమెంట్స్ ఇంకా ఫైండ్ అవుట్ చేయలేదు కాబట్టి ఖాళీగా ఉన్నాయి కాబట్టి జనరల్లీ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఇన్కంప్లీట్ పీరియడ్. సో ఇక్కడ లాంగెస్ట్ పీరియడ్ అంటే మనం ఇక్కడ సిక్స్త్ పీరియడ్ని మనం చెప్పుకుంటాం. ఇక్కడ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ పీరియడ్, ఇవి రెండింటిని కలిపి లాంగ్ పీరియడ్లని, ఇకపోతే సెకండ్ పీరియడ్ అండ్ థర్డ్ పీరియడ్ ఇవి రెండింటిని కలిపి మనము షార్ట్ పీరియడ్లని, దీన్ని వెరీ షార్ట్ పీరియడ్ అని ఈ విధంగా మనము డివైడ్ చేసుకోవడం జరిగింది. అయితే రేపు పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో ఈ క్వశ్చన్ అడగవచ్చు. ఫస్ట్ పీరియడ్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, థర్డ్ పీరియడ్లో ఎన్ని ఉన్నాయి, వేటిని చాలా పొడవైనది అంటే లాంగెస్ట్ పీరియడ్ ఏది, షార్ట్ పీరియడ్ ఏది, లాంగ్ పీరియడ్ ఏది, ఇది లాంగెస్ట్, లాంగ్, షార్ట్, వెరీ షార్ట్. సో లైక్ దాట్ హియర్ ఫస్ట్ పీరియడ్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, సెకండ్లో ఎన్ని ఉంటాయి, ఫోర్త్లో ఎన్ని ఉంటాయి, ఇలా అడగవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా వాటి యొక్క నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ గుర్తుపెట్టుకొని యూ హ్యావ్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. తర్వాత వీటిని ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ నోన్ యాజ్ వాట్? ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ని ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు. సో వీటిని 4f 5f అంటే కొన్నిసార్లు అడుగుతుంటాడు ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ, దేంట్లోకి భేదాత్మక ఎలక్ట్రాన్ ఎంటర్ అవుతుంది అని. అప్పుడు మీరు ఏం చెప్పాలి? 4f ఫోర్త్ ఆర్బిట్లో ఉన్న ఎఫ్ ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతుంది. తర్వాత యాక్టినాయిడ్స్, దాని కింద యాక్టినాయిడ్స్ ఉంది, ఇవి దేంట్లో ఎంటర్ అవుతున్నాయి అని అడుగుతాడు. అప్పుడు మీరు ఏం చెప్పాలి? ఫిఫ్త్ అంటే ఫిఫ్త్ ఆర్బిట్లో ఉన్న
ఎఫ్ ఆర్బిటాల్లో ఎంటర్ అవుతుంది. కాబట్టి వాటిని ఎఫ్ ఆర్బిటాల్లో మనము పొందపరచడం జరిగిందనే విషయాన్ని మీరు చెప్పాల్సి ఉంటుంది. సో హియర్ ఈ పీరియాడిక్ టేబుల్లో ఒక టైప్ ఆఫ్ రిలేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ డయాగోనల్ రిలేషన్షిప్. వాట్ యు మీన్ బై డయాగోనల్ రిలేషన్షిప్ అంటే ఇక్కడ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్ అంటే ఫస్ట్ గ్రూప్ ఫస్ట్ ఎలిమెంట్ ఎట్లయినా హైడ్రోజన్ మనం కన్సిడర్ చేస్తలేం కాబట్టి దట్ ఈస్ నెక్స్ట్ ఎలిమెంట్, దట్ ఈజ్ వాట్ లిథియం. ఫస్ట్ గ్రూప్ ఫస్ట్ ఎలిమెంట్, నెక్స్ట్ గ్రూప్ దట్ ఈస్ సెకండ్ ఏ, దట్ ఈస్ నెక్స్ట్ గ్రూప్లో ఉన్న సెకండ్ ఎలిమెంట్ బెరీలియం, వాట్ నెక్స్ట్ బెరీలియం, వాట్ యు కాల్డ్ మెగ్నీషియం. సో హియర్ మెగ్నీషియం యాజ్ వెల్ యాజ్ ఇక్కడ చూసినట్టయితే లిథియం, దే ఆర్ హ్యావింగ్ సిమిలర్ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్. ఇవి రెండిటికి ఒకే విధమైన ధర్మాలను కలిగి ఉంటుంది కాబట్టి వీటిని ఏమంటారు, డయాగోనల్ రిలేషన్షిప్ అని అంటారు. అంటే ఫస్ట్ గ్రూప్ అంటే ఏదైనా కానీ ఫస్ట్ గ్రూప్ ఫస్ట్ ఎలిమెంట్, నెక్స్ట్ గ్రూప్ సపోజ్ ఇక్కడ చూసినట్టయితే థర్డ్ ఏలో మనం బోరాన్, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటిది అల్యూమినియం. సో ఈ రెండింటి మధ్యలో ఒక రకమైన ఏంటంటే వాటి కాంపౌండ్స్ విషయంలో కానీ సేమ్ ప్రాపర్టీస్లో కానీ సేమ్ ఉంటుంది. దే ఆర్ హ్యావింగ్ సిమిలర్ ప్రాపర్టీస్. సో దట్ ఈస్ వై దే ఆర్ కాల్డ్ డయాగోనల్ రిలేషన్షిప్ అని అంటారు. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రేపు పొద్దున మీకు డయాగోనల్ రిలేషన్షిప్ అంటే ఏ రెండింటి మధ్యలో ఉంటుంది అంటాడు. అంటే ఫస్ట్ గ్రూప్ ఫస్ట్ ఎలిమెంట్, నెక్స్ట్ గ్రూప్ సెకండ్ ఎలిమెంట్, అంటే ఈ విధంగా దే ఆర్ హ్యావింగ్ డయాగోనల్ రిలేషన్షిప్. సో ఆఫ్టర్ థర్డ్ గ్రూప్ ఇది డిసపియర్ అవుతుంది. కాబట్టి లిథియం దే ఆర్ హ్యావింగ్ సిమిలర్ ప్రాపర్టీస్ విత్ మెగ్నీషియం, బెరీలియం దే ఆర్ హ్యావింగ్ సిమిలర్ ప్రాపర్టీస్ విత్ అల్యూమినియం. సో దిస్ ఈస్ కాల్డ్ డయాగోనల్ రిలేషన్షిప్ అని మనము చెప్పడం జరుగుతుంది. సో దీంట్లో మనము పీరియడ్లో చూసినట్టయితే ఇక్కడ న్యూక్లియర్ ఛార్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్. హౌ? సపోజ్ యూ టేక్ హియర్ ఇన్ పీరియడ్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసినట్టయితే ఇక్కడ సేమ్ ఆర్బిట్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఇంక్రీజెస్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ థర్డ్ పీరియడ్ మనం చూసినట్టయితే లిథియం, ఇక్కడ బెరీలియం చూడండి, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. మనం ఇలా ఒక గ్రూప్ రాసినట్టయితే ఇక్కడ ఈ పీరియడ్లో 1s2 2s2 1s2. సో ఇక్కడ చూసినట్టయితే వ్యాలెన్సీ షెల్ 2s2 2p2, సో దీన్ని 2s2 2p3, ఇలా 2s2 2p6. అంటే ఇక్కడ ఏమైంది, మనకు సెకండ్ పీరియడ్లోనే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఇంక్రీజెస్. సో ఇక్కడ వ్యాలెన్సీ షెల్ ఏది సెకండ్, దీంట్లో సెకండ్, అంటే హియర్ వాట్ హ్యాపెన్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఇంక్రీజెస్ ఆటోమేటికల్లీ ఫ్రమ్ ద న్యూక్లియస్ టు అవుటర్ మోస్ట్ షెల్. ఏమైంది, ఇది ఫస్ట్ ఆర్బిట్, ఇది సెకండ్ ఆర్బిట్. అంటే ఏమైంది, దీంట్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే సెకండ్ ఆర్బిట్లోనే సెకండ్ ఆర్బిట్లో ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇలా సెకండ్ ఆర్బిట్లోనే ఇక్కడ ఏమైంది, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అయినాయి. సో లాస్ట్కి వచ్చేసరికి మీకు 8 ఎలక్ట్రాన్స్ అయినాయి. సో ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఇంక్రీజెస్ ఆటోమేటికలీ వాట్ హ్యాపెన్, ద అట్రాక్షన్ is what happened, decreases. So automatically what happened, more energy. అంటే ఇక్కడ ఏమైంది, ఇక్కడ అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకోసం అంటే అట్రాక్షన్ ఇంక్రీజ్ అయితే మోర్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్. సో వాట్ ఈజ్ అయనైజేషన్ ఎనర్జీ, ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ one electron from the outermost shell is known as what, అయనైజేషన్ ఎనర్జీ. అంటే సేమ్ ఆర్బిట్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎంటర్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ అయనైజేషన్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. 1s2 2s2 2p6 3s1. సో వ్యాలెన్సీ షెల్లో 1 ఎలక్ట్రాన్ ఉంది ఇక్కడ. సో వ్యాలెన్సీ షెల్లో 1 ఎలక్ట్రాన్ ఉందంటే
here it is very easy to remove Na minus 1 electron and convert into Na plus. So here some amount of energy is required to remove this electron, that is called ionization potential. Some amount of energy naturally it is required to remove an electron from the outermost shell. So here to become Na plus. So ఆ విధంగా if metallic nature, so if metals are there means they are ready to lose electrons and convert into the respective ions. So here ionization potential ante idi ionization potential and ionization energy anna same, the amount of energy required to remove an electron అంటే ఇక్కడ పీరియడ్లో ఏమవుతుందంటే ఎక్కువ అవుతుంది. అంటే లెఫ్ట్ టు రైట్ వెళ్ళిన కొద్దీ, ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ వెళ్ళిన కొద్దీ ఇక్కడ ఏమవుతుంది, అయోనైజేషన్ ఎనర్జీ వాట్ హ్యాపెన్ ఇంక్రీజెస్. రేపు పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో మీకు అడగవచ్చు. సో అయోనైజేషన్ పొటెన్షియల్ ఏమవుతుంది పీరియడ్లో ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అంటే అప్పుడు చెప్పాలి ఇట్ ఈస్ ఇంక్రీజెస్. సో నెక్స్ట్ విషయానికి వస్తే ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఏంది, సపోజ్ వెన్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ యాడెడ్ టు అన్ ఆటమ్, ఒకవేళ ఒక ఎలక్ట్రాన్ను యాడ్ చేసినట్టయితే ఇక్కడ ఏమవుతుంది, సర్టన్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ విల్ బి రిలీజ్డ్. ఇది Cl మైనస్ కన్వర్ట్ అయి వాట్ హ్యాపెండ్ ప్లస్ ఎనర్జీ. సో వాట్ హ్యాపెండ్, సో సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ విల్ బి రిలీజ్డ్. సో ఇక్కడేమో రిక్వైర్డ్, నువ్వు తీసేయడానికి ఎనర్జీ ఏమవుతుంది ఇక్కడ ప్లస్ ఎనర్జీ అని రాస్తావు. వాట్ హ్యాపెండ్, సో ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్. వై, మోర్ అట్రాక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ ఎనర్జీ నీకు అవసరం అవుతుంది. మరి ఇక్కడ ఏమవుతుంది, ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. దిస్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రో వాటర్ నెగిటివిటీ. అంటే ఎలక్ట్రోనెగిటివిటీ అంటే ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేయడం వల్ల కొంచెం ఎనర్జీ లిబరేట్ అవుతుంది, దాన్ని ఎలక్ట్రోనెగిటివిటీ. క్యారెక్టర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అంటే మనం పీరియడ్లో చూసినట్టయితే అది ఇంక్రీజెస్గా మనం చెప్పొచ్చు. ఇకపోతే ఎసిడిక్ వాటర్ నేచర్ ఎందుకోసం అంటే ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ ఏముంటాయి మెటల్స్, రైట్ సైడ్ ఏముంటాయి నాన్ మెటల్స్. అంటే నాన్ మెటల్స్ అంటే మెటాలిక్ క్యారెక్టర్ నుండి నాన్ మెటల్స్ పోతున్నావు కాబట్టి ఇక్కడ ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ వాట్ హ్యాపెన్ ఇంక్రీజెస్గా నువ్వు చెప్పాల్సి ఉంటుంది. అంటే హియర్ లైక్ దాట్. సో ఎసిడిక్ నేచర్ ఈజ్ ఇంక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో ఈ విధంగా మనము వాటర్ పీరియడ్లో మనం చెప్పొచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే హియర్ అటామిక్ రేడియస్. అటామిక్ రేడియస్ ఏమవుతుంది ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ డిక్రీజెస్. ఎందుకు డిక్రీజెస్, ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ సపోజ్ ఈ సైజు ఉందనుకోండి, ఇక్కడికి వచ్చేసరికి సైజు కాస్త తగ్గిపోతుంది. సో ఇక్కడ పెద్దగా ఉన్న సైజు యాటము ఇక్కడ చిన్న వచ్చేసరికి తగ్గిపోతుంది. వై, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వాట్ హ్యాపెన్ సేమ్ ఆర్బిట్లో ఇంక్రీజెస్. The number of electrons same size lo what happened increases. So automatically size what happened decreases. Size decreases. So here atomic size what atomic radius. What do you mean by atomic radius ante emiti? Atomic radius ante nucleus, the distance between from the nucleus to outermost shell. ఇప్పుడు సపోజ్ ఇది న్యూక్లియస్ అనుకోండి, ఇక్కడ న్యూక్లియస్ నుండి the distance between nucleus to outermost shell is known as atomic radius. అంటే ఈ సైజ్ తగ్గిపోతుంది కాబట్టి ఈ ఫ్రమ్ ద న్యూక్లియస్ టు అవుటర్మోస్ట్ షెల్ వాట్ హ్యాపెన్, ద రేడియస్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ ద ఆటమ్ టు అవుటర్మోస్ట్ షెల్ ఈజ్ వాట్ హ్యాపెన్ డిక్రీజెస్. నెక్స్ట్ ఎలక్ట్రోపాజిటివిటీ. ఎలక్ట్రోపాజిటివిటీ అంటే ఇట్ ఈస్ రెడీ టు పాజిటివ్ నేచర్. ఎందుకోసం అంటే ఇక్కడ సోడియం తీసుకోండి, ఇట్ ఈస్ రెడీ టు లూజ్ ఎలక్ట్రాన్స్. ఎందుకోసం అంటే దే ఆర్ మెటల్స్. సో ఈ మెటాలిక్ క్యారెక్టర్ నుండి నాన్ మెటల్ క్యారెక్టర్కి వెళ్తున్నారు కాబట్టి ఆటోమేటికలీ వాట్ హ్యాపెన్ ఎలక్ట్రో పాజిటివిటీ అనేది వాట్ హ్యాపెన్ డిక్రీజెస్, అది తగ్గుతూ ఉంటుంది. అలానే ఇప్పుడు మెటాలిక్ నేచర్ ఇంతకుముందే అనుకున్నాం, లెఫ్ట్ సైడ్ ఏ అనుకోండి 1A ఆర్ 1B దే ఆర్ మెటల్స్. అలా వెళ్ళిన కొద్దీ రైట్ సైడ్ వెళ్ళిన కొద్దీ ఏమవుతుంది, నాన్ మెటల్స్ ఆర్ ఇంక్రీజెస్, నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజెస్. సో లైక్ దిస్ హియర్ మెటాలిక్ నేచర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ మనం పీరియడ్లో చూస్తున్నాం, ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ వాట్ హ్యాపెన్ ఇంక్రీజెస్. సో ఇక్కడ ఏమంటున్నాము, ఇది మెటాలిక్ నేచర్ అనేది ఈ పీరియడ్లో వాట్ హ్యాపెన్ డిక్రీజెస్ అని మనం చెప్తున్నాం. బేసిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్.
ఎందుకు బేసిక్ నేచర్? మెటల్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్. సపోజ్ సోడియం ఆక్సైడ్ తీసుకోండి, మెగ్నీషియం ఆక్సైడ్ తీసుకోండి, మనం ఏమంటాము? దే ఆర్ వాట్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్. సిమిలర్లీ హియర్ మెటాలిక్ క్యారెక్టర్ టు నాన్ మెటల్స్, అక్కడ నాన్ మెటాలిక్ క్యారెక్టర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, కాబట్టి న్యాచురల్లీ బేసిక్ నేచర్ వెళ్ళిపోయి ఎసిడిక్ నేచర్కి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమన్నాం మనము? ఎసిడిక్ నేచర్ వాట్ హ్యాపెన్? ఇంక్రీజెస్. బేసిక్ నేచర్ డిక్రీజెస్. అయానిక్ రేడియస్ ఇస్ ఆల్సో సేమ్ లైక్ దట్. హియర్ వాట్ హ్యాపెన్? డిక్రీజెస్. సో ఇక్కడ మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్లో, పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి మీకు అడుగుతుంటాడు. అటామిక్ రేడియస్, అటామిక్ రేడియస్ ఇక్కడ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఏమవుతుంది? అప్పుడు చెప్పాలి డిక్రీజెస్. మరి వాట్ అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజెస్. సో ఇక్కడ ఎలక్ట్రాన్ ఎఫినిటీ పీరియడ్లో పెరుగుతుందా తగ్గుతుందా? ఎడమ నుండి కుడికి అంటే అప్పుడు పెరుగుతుంది. ఎలక్ట్రోనెగటివిటీ, ఎసిడిక్ నేచర్, బేసిక్ నేచర్. సో ఈ విధంగా మనకు పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో ఈ పీరియడ్లో లెఫ్ట్ టు రైట్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా మీరు గమనించి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో లైక్ దీస్ ఆర్ వెరీ వెరీ అండ్ వెరీ ఇంపార్టెంట్. పీరియాడిక్ టేబుల్ చూసినట్టయితే న్యాచురల్లీ హియర్ వాట్ హ్యాపెండ్, దాంట్లో గ్రూప్లో హియర్ వాట్ హ్యాపెండ్, గ్రూప్ అంటే ఏంటి? టాప్ టు బాటమ్, టాప్ టు బాటమ్. సో దిస్ ఈజ్ కాల్డ్ గ్రూప్. మరి టాప్ టు బాటమ్ తీసుకున్నప్పుడు దాంట్లో అటామిక్ రేడియస్. మరి అటామిక్ రేడియస్ ఏమవుతుంది? స్టార్టింగ్లో అటామిక్ సైజ్ చిన్నగా ఉంటుంది. సో ఆటోమేటికల్లీ ద సైజ్ ఆఫ్ ద ఆటమ్ ఇంక్రీజెస్. సో అటామిక్ రేడియస్ ఇస్ ఆల్సో ఇంక్రీజెస్. ఎందుకోసం అంటే ఫ్రమ్ ద న్యూక్లియస్ టు అవుటర్ మోస్ట్ సెల్ ద అటామిక్ రేడియస్ ఇస్ ఇంక్రీజెస్. So atomic size increases, the number of orbits are increases. So automatically what happened? Atomic radius what happened? Increases. Ionic radius is also same increases. So ikapothe metallic nature. Metallic nature what happened? Increases from the top to bottom. Metallic character is also increases. So next one, electropositivity. So electropositivity అనేది top to bottom it is what happened? Increases. ఎందుకోసం అంటే టోటల్ పీరియాడిక్ టేబుల్లో హైయెస్ట్ ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్ అంటే దట్ ఈస్ సీజియం. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దట్ ఈస్ సీజియం. నెక్స్ట్ బేసిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్. సో బేసిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ వాట్ హ్యాపెండ్? ఇంక్రీజెస్. వై? మెటాలిక్ క్యారెక్టర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ కాబట్టి న్యాచురల్లీ మెటాలిక్ క్యారెక్టర్స్ ఆర్ ఇంక్రీజెస్ ఫ్రమ్ ద టాప్ టు బాటమ్ అని చెప్పాలి. నెక్స్ట్ బేసిక్ నేచర్ ఆఫ్ హైడ్రాక్సైడ్స్. బేసిక్ నేచర్ ఆఫ్ హైడ్రాక్సైడ్స్ వాట్ హ్యాపెండ్? ఫ్రమ్ ద టాప్ టు బాటమ్ ఇంక్రీజెస్. గ్రూప్లో ఏం జరుగుతుంది? ఇంక్రీజెస్ అని మనము చెప్పాలి. సో తర్వాత ఫైనల్లీ డెన్సిటీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్. సో ఫ్రమ్ ద టాప్ టు బాటమ్ చూసుకున్నట్టయితే ఆ డెన్సిటీస్, వాటి యొక్క డెన్సిటీస్, ఆ ఎలిమెంట్స్ యొక్క డెన్సిటీస్ ఆల్సో ఇంక్రీజెస్ ఫ్రమ్ ద టాప్ టు బాటమ్. తర్వాత పోతే నెక్స్ట్ ఏవి డిక్రీజ్ అవుతున్నాయి? సో అయోనైజేషన్ ఎనర్జీ. You know what is ionization energy? So ionization energy is decreases. Why? The size of the atom increases. The size of the atom increases means automatically from the nucleus to outermost shell what happened? Distance increases. Distance increases naturally what happened? Suppose for example here we can remove an electron easily. We can remove an electron easily means automatically what happened? Less energy is required. Why? Due to the here what happened? Penetration power. ఒక రకమైన అడ్డు తెరల్లాగా ఈ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఉండడం జరుగుతుంది. సో వీ కెన్ రిమూవ్ వన్ ఎలక్ట్రాన్ ఈజీలీ. దట్ ఎనర్జీ ఈజ్ నోన్ యాజ్ అయనైజేషన్ ఎనర్జీ. సో ఇక్కడ అయనైజేషన్ ఎనర్జీ అనేది తగ్గుతుంది. ఎందుకోసం అంటే సైజ్ అనేది పెరుగుతుంది కాబట్టి హియర్ అయనైజేషన్ ఎనర్జీ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ విషయానికి వస్తే ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఫ్రమ్ టాప్ టు బాటమ్. వాట్ ఈజ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ? వెన్ an electron is added to an atom, certain amount of energy will be liberated.
So like that here what happened, that energy is known as what ionization energy, what energy, the ionization energy what happened from the top to bottom, it is decreases. So next one, non-metallic character. Non-metallic character what happened from the టాప్ టు బాటమ్. సో నాన్ మెటాలిక్ క్యారెక్టర్ అనేది ఎట్లయినా డిక్రీజ్ అవుతుంది. ఎందుకోసం అంటే దీంట్లో మెటాలిక్ క్యారెక్టర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఏదైనా టాప్ టు బాటమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ విషయానికి వస్తే ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్. ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ అంటే సో ఎసిడిక్ నేచర్ ఎలా ఉంటుంది ఫ్రమ్ ద టాప్ టు బాటమ్. సో ఎసిడిక్ నేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. So acidic nature of oxides what happened, decreases. Acidic nature of what you call hydroxides అనేది డిక్రీజ్ అవుతుంది. వై, బేసిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్, బేసిక్ హైడ్రాక్సైడ్స్ అనేది దాని యొక్క క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి సో దాని యొక్క ఎసిడిక్ నేచర్ అనేది న్యాచురల్లీ వాట్ హ్యాపెండ్ డిక్రీజ్ అవుతుంది. రేపు పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో మీకు కంపల్సరీ దీంట్లో నుండి అట్లీస్ట్ 2 or 3 questions, దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్ యూ విల్ గెట్ 2 or 3 questions. ఎలా అడుగుతాడు, సపోజ్ గ్రూప్లో అయనైజేషన్ ఎనర్జీ ఏమవుతుంది, లేదంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఏమవుతుంది, ఎలక్ట్రోనెగటివిటీ ఏమవుతుంది, నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఏమవుతుంది, మెటాలిక్ క్యారెక్టర్ ఏమవుతుంది, బేసిక్ ఆక్సైడ్స్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ ఏమవుతాయి, సో ఇక్కడ అటామిక్ రేడియస్ ఏమవుతుంది, అయానిక్ రేడియస్ ఏమవుతుంది, తర్వాత మెటాలిక్ నేచర్ ఏమవుతుంది. సో ఈ విధంగా ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, గ్రూప్లో ఇంక్రీజ్ అవుతుందా పీరియడ్లో ఇంక్రీజ్ అవుతుంది. సపోజ్ ఇక్కడ అడుగుతాడు ఎలక్ట్రోనెగటివిటీ గురించి చెప్పండి, గ్రూప్లో ఏం జరుగుతుంది, పీరియడ్లో ఏం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు సపోజ్ అయనైజేషన్ ఎనర్జీ ఉంది, అయనైజేషన్ ఎనర్జీ, సో ఇక్కడ ఏం చదువుకున్నాం, అయనైజేషన్ ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంది గ్రూప్లో ఫ్రమ్, ఇక్కడ ఏమంటాడు గ్రూప్లో టాప్ టు బాటమ్ ఏం జరుగుతుంది, డిక్రీజెస్ అని రాయాలి. దాంట్లో లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజెస్. సో ఆ విధంగా ఒక గ్రూప్కి పీరియడ్కి కంపేర్ చేసుకుంటూ మీకు 100% క్వశ్చన్స్ అడుగుతుంటాడు. సో వాట్ ఈజ్ అయోనైజేషన్ ఎనర్జీ, అయోనైజేషన్ ఎనర్జీ అనగానేమి, దీని మీద కంపల్సరీ వస్తుంది ఒక క్వశ్చన్. సో వాట్ ఈజ్ అయనైజేషన్ ఎనర్జీ అంటే ఐ విల్ గివ్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు సోడియంను మనం తీసుకొని దాంట్లో అయనైజేషన్ ఎనర్జీ ఎలా ఉంటుంది, సో ఫస్ట్ వాట్ యూ మీన్ బై ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి, సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 ఎనర్జీస్ అనేది మనం చూద్దాం ఇక్కడ. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సోడియంను తీసుకుందాం, అటామిక్ నెంబర్ ఈజ్ 11. సో హియర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ 1s2 2s2 2p6 అండ్ 3s1. సో వ్యాలెన్స్ షెల్లో మనకు ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఉంది. మన వ్యాలెన్స్ షెల్లో 1 ఎలక్ట్రాన్ ఉంటే ఇట్ ఈస్ ఏ స్టేబులా, నో ఇట్ ఈస్ అన్స్టేబుల్. సో హౌ ఇట్ విల్ బికమ్ స్టేబుల్, వ్యాలెన్స్ షెల్లో మనకి 8 ఎలక్ట్రాన్స్ ఉంటే స్టేబుల్. అకార్డింగ్ టు ఆక్టేట్ రూల్, ఈ వ్యాలెన్స్ షెల్ కంటైన్స్ 8 ఎలక్ట్రాన్స్, ఇట్ ఈస్ స్టేబుల్. బట్ హియర్ వ్యాలెన్స్ షెల్ కంటైన్స్ మనం ఓన్లీ 1 ఎలక్ట్రాన్. అంటే మనం చెప్పొచ్చు ఫస్ట్ ఆర్బిట్ చూసుకుందాం, ఫస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి, ఫస్ట్ ఆర్బిట్లో 2 ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేయండి, 2 చుక్కలు పెట్టండి. సో సెకండ్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి, 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎందుకోసం అంటే దిస్ బిలాంగ్స్ టు సెకండ్ ఆర్బిట్ అండ్ దిస్ ఇస్ ఆల్సో బిలాంగ్స్ టు సెకండ్ ఆర్బిట్. అంటే 6 + 2 మనకి 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కాబట్టి మనము సెకండ్ ఆర్బిట్లో నేను 8 డాట్స్ పెడుతున్నాను. సో 1 2 3 4 5 6 7 అండ్ 8 ఎలక్ట్రాన్స్. సో థర్డ్ ఆర్బిట్ విషయానికి తీస్తే ఇక్కడ ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఉంది. సో ఆ రకంగా దిస్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ ఆర్బిట్, this is called second orbit and this is called third orbit. So here this shell is called valence shell or outermost shell. దీంట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే అకార్డింగ్ టు ఆక్టేట్ రూల్ ఇట్ ఈస్ స్టేబుల్. బట్ హియర్ వాట్ హ్యాపెండ్, ఇట్ కంటైన్స్ ఓన్లీ 1 ఎలక్ట్రాన్. ఇక్కడ 1 ఎలక్ట్రాన్ మాత్రమే ఉంది. ఇది స్టేబుల్ అవుతుందా, కాదు. అప్పుడు ఏం చేయాలి, 1 ఎలక్ట్రాన్ ఇచ్చేయడం వల్ల, అంటే ఈ ఎలక్ట్రాన్
7 అంటే ఈ ఆర్బిట్ 7 ఎలక్ట్రాన్స్ తీసుకోనన్నా తీసుకోవాలి, లేదంటే ఉన్న ఎలక్ట్రాన్ ఇవ్వనన్నా ఇవ్వాలి. కానీ 7 ఎలక్ట్రాన్స్ తీసుకోవడం కష్టం కాబట్టి ఇదేం చేస్తుంది, ఒక ఎలక్ట్రాన్ ఇచ్చేస్తుంది. ఒక ఎలక్ట్రాన్ ఇచ్చేయడానికంటే ఊరికే ఇచ్చేస్తుందా? నో, ఇక్కడ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్. కొంచెం శక్తి అవసరం ఆ ఎలక్ట్రాన్ తీసేయాలంటే. ఎందుకోసం అంటే ఇక్కడ ఎలక్ట్రాన్లు నెగిటివ్ ఛార్జ్లో ఉంటాయి. అంటే ఒక రకమైన అట్రాక్షన్ ఉంటుంది. దేనికి? ఈ యొక్క థర్డ్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్కి మరియు సెంటర్లో ఉన్న న్యూక్లియస్కి ఒక రకమైన అట్రాక్షన్ ఉంటుంది. అంటే సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఇప్పుడు సోడియం నుండి ఒక ఎలక్ట్రాన్ తీసేస్తున్నాం. అంటే అప్పుడు ఏమైంది? Na+ అయింది. ఎందుకు ప్లస్? ఒక ఎలక్ట్రాన్ తీసేసినావు కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ ప్లస్. సో ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసినట్టయితే 3s1 అని రాస్తున్నాను. ఎందుకోసం అంటే వ్యాలెన్సీ షెల్ మాత్రమే ఇట్ విల్ టేక్ పార్ట్ ఇన్ ద కెమికల్ బాండ్ ఫార్మేషన్ కాబట్టి 3s1. ఇది వెళ్ళిపోయింది. ఎందుకు? ఒక ఎలక్ట్రాన్ డొనేట్ చేసింది. అంటే ఇది వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి ఇక్కడ? 8. అంటే దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2s2 2p6. అంటే దీంట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే అష్టక నియమం ప్రకారము ఇక్కడ 8 ఎలక్ట్రాన్లు ఉంటే స్టేబుల్ అని అన్నావు కదా. అంటే ఇది ఆల్రెడీ స్టేబుల్కి కన్వర్ట్ అయిపోయింది. అప్పుడు ఏం చెప్పాలి? ఇట్ ఈజ్ ఏ స్టేబుల్. ఇట్ ఈజ్ ఏ స్టేబుల్ వాటర్ అయాన్. మీకు కొన్నిసార్లు అడుగుతాడు. ఏమని అడుగుతాడు? ఈ రెండిట్లలో ఏది స్టేబుల్? Na స్టేబులా, Na+ స్టేబులా? రెండిట్లలో ఏది స్థిరమైనది అని అడుగుతాడు. అప్పుడు మీరు చెప్పాలి Na మరియు Na+లో ఏది స్థిరమైనది? ఇది స్థిరమైనది. ఎందుకు అంటే అష్టక నియమము ప్రకారం 8 ఎలక్ట్రాన్లు ఉన్నట్టయితే వాటిని స్థిరం అని అంటారు. కాబట్టి Na+లో వ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి అది స్థిరమైనది. అది స్థిరమైనదిగా మనం చెప్పుకున్నాం. అది స్టేబుల్ అయాన్ అని చెప్పొచ్చు. ఇకపోతే మనము ఆల్రెడీ స్టేబుల్ అయిన దాంట్లో నుండి Na+ నుండి నువ్వేం చేస్తున్నావు? ఇంకొక ఎలక్ట్రాన్ను తీసివేస్తున్నావు. అంటే ఇక్కడ Na2+ అని రాస్తున్నావు. అంటే ఇక్కడ ఏమైంది? దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమి? 2s2 2p6. అంటే దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? 8 ఎలక్ట్రాన్లు. మరి 8 ఎలక్ట్రాన్లు ఉన్న దాని దగ్గర ఇంకొక ఎలక్ట్రాన్ ఎందుకు తీసేస్తున్నావు? అంటే యు ఆర్ రిమూవింగ్ 1 more electron from Na+. తీసేస్తే ఇది ఏమైంది? 2s2 2p5. అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ అయినాయి? 7 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు చెప్పండి, ఇది స్టేబులా, ఇది స్టేబులా? నేను అడుగుతున్నాను. Na స్టేబులా, Na+ స్టేబులా, Na2+ స్టేబులా? అంటే మనం అష్టక నియమం ప్రకారము Na+లో 8 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి అది స్టేబుల్. కానీ స్టేబుల్ అయిన దాంట్లో నుండి ఇంకొక ఎలక్ట్రాన్ తీసేసినాం. అంటే ఇక్కడ Na2+ అయింది. ఇది రెండిట్లలో ఏది స్టేబుల్? ఇదే స్టేబుల్. ఇది అన్స్టేబుల్. ఎందుకోసం అంటే దీంట్లో 8 ఎలక్ట్రాన్లు లేవు. కానీ క్వశ్చన్ ఎలా వస్తుంది? ఇక్కడ Na నుండి ఒక ఎలక్ట్రాన్ తీయడం చాలా ఈజీ, అంటే తక్కువ ఎనర్జీ అవసరమైంది. కానీ Na+ నుండి ఇంకొక ఎలక్ట్రాన్ తీయడం చాలా కష్టం. ఎందుకు? ఇట్ ఈస్ కాల్డ్ ఇలా అడుగుతాడు ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్. అంటే మనం ఇక్కడ Na-1 ఎలక్ట్రాన్, దిస్ ఈస్ కాల్డ్, దీన్ని ఏమంటే కొంచెం ఎనర్జీ మనకు అవసరమవుతుంది. దాన్ని ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ అంటారు. అంటే కొంచెం ఒక రకమైన ఎనర్జీ అవసరము, మనం ఒక ఎలక్ట్రాన్ తీయటకు కావాల్సిన ఎనర్జీ. దట్ ఈస్, ఒక ఎలక్ట్రాన్ తీయటకు కావాల్సిన శక్తిని ఏమంటారు? ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్. ఇంకొకటి ఏంటిది? యు ఆర్ రిమూవింగ్ 1 more ఎలక్ట్రాన్. Na+ నుండి ఇంకో ఎలక్ట్రాన్ తీస్తున్నాం. అప్పుడు దాన్ని ఏమంటారు? సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్, సెకండ్ IP అంటారు. సో ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు? సపోజ్ దీనికి ఒక 45 kcal ఆఫ్ ఎనర్జీ అవసరం ఉందనుకుందాం.
ఇక్కడ చూసినట్టయితే 868 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఇక్కడ ఏమైంది, ఇక్కడ 45 ఎక్కడ, 868 ఎక్కడ, మీన్స్ చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకలా అంటే ఇక్కడ ఎప్పుడెప్పుడు ఒక ఎలక్ట్రాన్ ఇవ్వాలా, ఆ తర్వాత ఎప్పుడు స్టేబుల్ కావాలా అని ట్రై చేస్తుంది. కానీ ఆల్రెడీ స్టేబుల్ అయిన దాని నుండి యు ఆర్ రిమూవింగ్ వన్ మోర్ ఎలక్ట్రాన్, మీన్స్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండ్ మోర్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్. చాలా కాంపిటేటివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్లో ఇలా ఇస్తాడు. సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్, సోడియంలో సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్ ఈజ్ గ్రేటర్ దెన్ ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్. వై? చాలా కాంపిటేటివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ జనరల్గా మనకు అడుగుతూ ఉంటాడు. అప్పుడు మీరు ఏం చేయాలి, Na ఈజ్ అన్స్టేబుల్, టు బికమ్ స్టేబుల్ ఇట్ ఈస్ రైట్ టు డొనేట్ 1 ఎలక్ట్రాన్. ఆల్రెడీ డొనేట్ అయిపోయిన తర్వాత యు ఆర్ రిమూవింగ్ వన్ మోర్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద స్టేబుల్ atom. సో మోర్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ వన్ మోర్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద స్టేబుల్ atom. సో దట్ ఈస్ బై సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్ ఈజ్ గ్రేటర్ దాన్ ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ అని మీరు చెప్పాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ అండ్ వెరీ ఇంపార్టెంట్. సో హియర్ మనం చూసినట్టయితే అయోనైజేషన్ ఎనర్జీ ఫ్యాక్టర్స్ ఏంది, అయోనైజేషన్ ఎనర్జీ దేని మీద డిపెండ్ అవుతుంది. ఈ అయోనైజేషన్ ఎనర్జీ మనం అనుకున్నాం, అయోనైజేషన్ ఎనర్జీ ఫస్ట్ అయోనైజేషన్ పొటెన్షియల్ ఈజ్ గ్రేటర్ దెన్ సెకండ్ అయోనైజేషన్ పొటెన్షియల్ అనుకున్నాం. ఓకే, సో నెంబర్ 1 న్యూక్లియర్ ఛార్జ్. ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ న్యూక్లియర్ ఛార్జ్. అంటే ఇక్కడ న్యూక్లియర్ ఛార్జ్ అంటే మనం ఏమనుకున్నాం, సపోజ్ ఐ విల్ గివ్ అన్ ఎగ్జాంపుల్ హియర్, క్లోరిన్ Cl మైనస్. సపోజ్ అలా కాకుండా నీ చార్జెస్, సపోజ్ Na, తర్వాత Na ప్లస్, తర్వాత Na2 ప్లస్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ న్యూక్లియర్ ఛార్జ్. అది ఛార్జ్ ఉందా లేదా, సపోజ్ క్లోరైడానా, సో దాని మీద డిపెండ్ అవుతుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ న్యూక్లియర్ ఛార్జ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో తర్వాత చూస్తే షీల్డింగ్ ఎఫెక్ట్. వాట్ యు మీన్ బై షీల్డింగ్ ఎఫెక్ట్ అంటే ఏమిటి, ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ స్క్రీనింగ్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ స్క్రీనింగ్. వాట్ యు మీన్ బై షీల్డింగ్ ఆర్ స్క్రీనింగ్? స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, సపోజ్ ఐ విల్ గివ్ అన్ ఎగ్జాంపుల్. సపోజ్ హియర్ ఇట్ షీల్డ్స్ అంటే అడ్డుపడడం అని అర్థం. సపోజ్ ఇక్కడ న్యూక్లియస్ ఉంది, ఫ్రమ్ ద న్యూక్లియస్ టు వాట్ హ్యాపెండ్ అవుటర్ మోస్ట్ షెల్. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉన్నది. సో ఏం చేయాలి, నువ్వు ఈ ఎలక్ట్రాన్ను తీసేయాలనుకుంటున్నావు. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఫస్ట్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్లు, సెకండ్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్, థర్డ్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ షీల్డ్ చేయబడుతున్నాయి. అంటే నీ యొక్క అట్రాక్షన్ని ఏం చేస్తున్నాయి, డిక్రీజ్ చేస్తున్నాయి. సో ఇట్ షీల్డ్స్, కాబట్టి దాన్ని షీల్డింగ్ ఎఫెక్ట్ అంటున్నారు. సపోజ్ మీరు టీవీ చూసేటప్పుడు ఒక సపోజ్ కటన్ వేసుకొని చూశారు, టీవీ ఎలా కనిపిస్తుంది, కాస్త మసకగా కనిపిస్తుంది. తర్వాత 2 కటన్స్ వేసుకొని చూడండి, అట్రాక్షన్ ఏమైంది, తగ్గింది. సో అలానే ఫ్రమ్ ద న్యూక్లియస్ టు అవుటర్ మోస్ట్ షెల్ హియర్ వాట్ ఇట్ షీల్డ్స్. అంటే అయనైజేషన్ ఎనర్జీ తక్కువ కావాలా ఎక్కువ కావాలా అనేది, ఎన్ని ఆర్బిట్స్ ఉన్నాయి, 1 ఉన్నదా, 2 ఉందా, 3 ఉందా, 4 ఉందా, సో హౌ మెనీ ఆర్బిట్స్ ఆర్ ప్రజెంట్ అన్న దాని మీద కూడా, ఎంత ఎనర్జీ కావాలి తీయడానికి అన్న విషయం కూడా ఈ యొక్క ఏంటంటే వృత్తాలు వలయాకారంలో ఉన్న ఆర్బిటాల్స్ మీద కూడా, ఆర్బిట్స్ మీద కూడా ఏమిటి డిపెండ్ అవుతుందన్న విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ పోతే స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఏమిటి, మనం ఇంతకుముందే చదువుకున్నాం. సపోజ్ యు టేక్ నియాన్ చూసినట్టయితే 1s2 2s2 2p6. అంటే ఇక్కడ వ్యాలెన్సీ షెల్లో చూస్తే 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 8 ఎలక్ట్రాన్స్ ఉంటే ఏమిటన్నట్టు, ఇట్ ఈజ్ ఏ స్టేబుల్. సో కాబట్టి ఏవైతే స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటాయో వాటిని ఏంటిది, మోర్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ టు రిమూవ్ 1 ఎలక్ట్రాన్. అంటే ఒక ఎలక్ట్రాన్ తీయడానికే మనకు చాలా ఎనర్జీ అవసరం అన్న విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా నెంబర్ 4th అటామిక్ రేడియస్. ఇంకొకటి మనం ఏం చెప్తున్నాము, అటామిక్ రేడియస్ అని కూడా చెప్తాం.
అంటే ఆ రేడియస్ ఫ్రమ్ ద న్యూక్లియస్ టు అవుటర్ మోస్ట్ షెల్ చిన్నగా ఉందా రేడియస్ లేక పెద్దగా ఉందా రేడియస్ అంటే దాని మీద కూడా వాటి యొక్క ఎనర్జీ ఆధారపడి ఉంటుంది. సో దాని యొక్క సైజ్ అనుకోండి, లేదంటే షీల్డింగ్ ఎఫెక్ట్ అనుకోండి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనుకోండి, నెక్స్ట్ పెనిట్రేషన్ పవర్ అనుకోండి, ఏది చూసినా సో ఇట్ డిపెండ్స్ ఆన్ అయనైజేషన్ ఎనర్జీ. సో కాబట్టి హియర్ అయోనైజేషన్ ఎనర్జీ న్యూక్లియస్ ఛార్జ్ అనుకోండి, లేదంటే స్క్రీనింగ్ ఎఫెక్ట్ అనుకోండి, లేదా స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనుకోండి, లేదా అటామిక్ రేడియస్ అనుకోండి, దీస్ ఆర్ వెరీ వెరీ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఫర్ అయోనైజేషన్ ఎనర్జీ. మీకు రేపు పొద్దున అడుగుతూ ఉంటాడు, సో హియర్ రైట్ ఎనీ 2 factors 3 factors అని అంటాడు. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హియర్ వాట్ హ్యాపెన్ సో ఫర్ ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ అయోనైజేషన్ ఎనర్జీ అని మనము ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. వాట్ ఈజ్ ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏమిటి? ఎలక్ట్రోనెగటివిటీ అంటే ద టెండెన్సీ టు అట్రాక్ట్ ద బాండెడ్ ఎలక్ట్రాన్ పేర్ టువర్డ్స్ ఇట్స్ వైపు, తన వైపు లాక్కునే నేచర్ను ఎక్కువగా ఉంటుంది. సపోజ్ యూ టేక్ అన్ఈక్వల్ షేరింగ్ ఆఫ్ బాండెడ్ ఎలక్ట్రాన్ పేర్, అన్ఈక్వల్ షేరింగ్ ఆఫ్ bonded electron pair between the two atoms, it is called electronegativity. So suppose for example, so here HCl ఉందనుకోండి, so naturally what happened, Cl is a highly electronegative atom than what happened hydrogen. ఎందుకోసం అంటే here the tendency to attract the bonded electron pair towards self, దాని వైపు లాక్కునే నేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ హైలీ వాట్ హ్యాపెండ్ దట్ అన్ఈక్వల్ షేరింగ్, ఈ బాండెడ్ ఎలక్ట్రాన్ పేర్ మధ్యలో లేకుండా ఇట్ ఈస్ నియరర్ టు క్లోరిన్ యాటమ్, సో దానికి దగ్గరగా ఉంటుంది. దీన్ని ఎలక్ట్రోనెగటివిటీ అంటారు. సో ఈ ఎలక్ట్రోనెగటివిటీని బేస్ చేసుకొని సో దాని యొక్క ఏ విధంగా ఎలక్ట్రోనెగటివిటీని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ ఈక్వల్స్ టు అయోనైజేషన్ ఎనర్జీ ఏవైతే ఉంటుందో అయోనైజేషన్ ఎనర్జీ ప్లస్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ డివైడెడ్ బై 2. అంటే ఈ అయనైజేషన్ ఎనర్జీకి ప్లస్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ యొక్క యావరేజ్ని మనము ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీగా పరిగణించడం జరుగుతుంది. సో రేపు ఎంట్రన్స్ ఎగ్జామ్లో కూడా వాట్ ఈజ్ ఎలక్ట్రోనెగటివిటీ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారనే విషయాన్ని కూడా మీకు అడగొచ్చు. సో కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఏంది? జనరల్గా ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఈజ్ సమ్వాట్ డిఫరెంట్. ఎలక్ట్రాన్ ఎఫినిటీ మీన్స్ ద టెండెన్సీ, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ the amount of energy, suppose when an electron is added to an atom, certain amount of energy will be released. So ఇక్కడ Cl మైనస్ ఏంది ప్లస్ ఎనర్జీగా మనకు లిబరేట్ అయింది. అంటే ఇక్కడ ఏంటి, ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేయడం వల్ల కొంచెం ఎనర్జీ లిబరేట్ అవుతుంది, దీన్నే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటారు. సో ఆ విధంగా మనకు ఎలక్ట్రోనెగటివిటీ, ఇక్కడ ఎలక్ట్రాన్ ఎఫినిటీ, దీని డెఫినేషన్స్ కంపల్సరీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మనకు అడగడం జరుగుతుంది. సో ఇంకోటి కూడా అడుగుతూ ఉంటాడు, ఏ అయాన్ ఒక వ్యాసార్థం ఎక్కువ తక్కువ, సో దాని యొక్క ఆర్డర్ ఇంక్రీజింగ్ ఆర్డరో డిక్రీజింగ్ ఆర్డరో అని అడుగుతుంటాడు. సపోజ్ ఐ విల్ గివ్ అన్ ఎగ్జాంపుల్, కాల్షియం 2+, పొటాషియం ప్లస్, ఆర్గాన్, సో ఆర్గాన్ తర్వాత పోతే Cl మైనస్. సో దీంట్లో ఏది పెద్దది యాటమ్ ఏది చిన్నది అనే విషయాన్ని ఇలాంటివి జనరల్గా కాంపిటేటివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. అంటే ఇప్పుడు చూద్దాం దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయనే విషయాన్ని మనం చూద్దాం. ఎలక్ట్రాన్ల విషయానికి వస్తే ఇక్కడ కాల్షియం ఎంత 20 అటామిక్ నెంబర్, దాంట్లో నుండి 2 తీసేస్తే ఇక్కడ 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ చూసినట్టయితే 19 పైన 1 ఎలక్ట్రాన్ కాబట్టి ఇక్కడ 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ చూసినట్టయితే మనకు 18 కాబట్టి 18 అటామిక్ నెంబర్ కాబట్టి 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ పోతే 17 అటామిక్ నెంబర్ కాబట్టి +1 ఎలక్ట్రాన్, మరి 18 ఎలక్ట్రాన్స్. మరి హియర్ మనం ఎలక్ట్రాన్లను బట్టి మనము విభేదించవచ్చా?
విభేదించలేం. ఎందుకు? దీనికి చూసినా 18 ఉన్నాయి, దీనికి చూసినా 18. సో ఎలక్ట్రాన్స్ని బట్టి ఏది పెద్దది ఏది చిన్నది అని నువ్వు చెప్పలేకపోతావు. మరి ఎలా చెప్పాలి అంటే డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ప్రోటాన్ల యొక్క సంఖ్యను మనం పరిగణలోకి తీసుకోవాలి. ప్రోటాన్స్ ఎలా? అటామిక్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ఎప్పుడైనా కూడా అటామిక్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్గా మనం పరిగణిస్తాం. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ అటామిక్ నెంబర్ ఎంత దింది? కాల్షియంది 20. అంటే దీంట్లో ఎన్ని ప్రోటాన్లు ఉన్నట్టు? 20 ప్రోటాన్లు. దీనిలో పొటాషియం అటామిక్ నెంబర్ ఎంత? మనకు 19. ఎన్ని ప్రోటాన్లు ఉంటాయి? 19. ఆర్గాన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 18. ఎన్ని ప్రోటాన్లు ఉంటాయి? 18. తర్వాత క్లోరిన్లో ఎన్ని ప్రోటాన్లు ఉంటాయి? 17. సో ఆ తర్వాత అటామిక్ నెంబర్ 17 కాబట్టి అన్ని ప్రోటాన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు చెప్పండి మై డియర్ స్టూడెంట్స్, సో ఇవన్నిట్లలో దీన్ని కాల్షియం అయాన్ అంటారు, దీన్ని పొటాషియం అయాన్ అంటారు, దీన్ని ఆర్గాన్ అంటారు, దీన్ని Cl- క్లోరైడ్ అయాన్ అంటారు. ఏది పెద్దది ఏది చిన్నది నాకు చెప్పండి. అంటే దీంట్లో సెంటర్ ఆఫ్ ద యాటమ్ మధ్యలో ఇప్పుడు మనకు ఇలాంటివి ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి 20 ప్రోటాన్స్, 19 ప్రోటాన్స్, 18 ప్రోటాన్స్, 17 ప్రోటాన్స్. అంటే ఇక్కడ వ్యాలెన్సీ షెల్లో ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 18. అంటే బయట బ్యాలెన్స్ షెల్. లోపల ఎన్ని ఉన్నాయి? 20. బయట ఎన్ని ఉన్నాయి? 18. లోపల ఎన్ని ఉన్నాయి? 19. దీంట్లో లోపలేమో 18, లోపల ఎన్ని ఉన్నాయి? 17. దీంట్లో ఎన్ని ఉన్నాయి? 18. అంటే ఇక్కడ సపోజ్ ప్రోటాన్లు ఎక్కువగా ఉన్నాయనుకోండి ఎలక్ట్రాన్ల కన్నా ప్రోటాన్లు ఎక్కువగా ఉంటే ఏమవుతాయి? ఈ ప్రోటాన్లు ఏమవుతాయి? అట్రాక్ట్ చేయబడతాయి. వేటిని? ఎలక్ట్రాన్లను అట్రాక్ట్ చేయబడతాయి. ఎలక్ట్రాన్లు అట్రాక్ట్ చేయడం వల్ల దాని యొక్క సైజ్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. అంటే దీంట్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్లు చూడండి 20 ఉన్నాయి. 20 ఉన్నాయంటే నీకు సెంటర్లో 20 ఉన్నాయి, బయట 18 ఉన్నాయి, ఇక్కడ సెంటర్లో 20 ఉన్నాయి. అంటే నేను మీకు రాసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు సెంటర్లో మనకు 20 ప్రోటాన్లు ఉన్నాయి, బయట ఎన్ని ఉన్నాయి? 18 ఉన్నాయి. దీంట్లో చూద్దాం 19 ప్రోటాన్లు ఉన్నాయి, ప్రోటాన్లు మధ్యలో ఉంటాయి కాబట్టి. బయట ఎన్ని ఉన్నాయి? 18 ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ చూడండి మధ్యలో ఎన్ని ఉన్నాయి? 18 ఉన్నాయి. చుట్టూ ఏమున్నాయి? 18 ఉన్నాయి. దీని సెంటర్లో చూడండి ఎన్ని ఉంటాయి? ఇక్కడ సెంటర్లో ఎన్ని ఉన్నాయి? 17. సో చుట్టూ ఎన్ని ఉన్నాయి? 18. అంటే అన్నిట్లలో బయట 18 ఎలక్ట్రాన్సే ఉన్నాయి, కానీ డిఫర్ ఇన్ దేర్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. దీని యొక్క సంఖ్య అంటే పాజిటివ్ సంఖ్య పెరిగినట్టయితే ఏమవుతుంది? ఈ ఎలక్ట్రాన్లను ఎక్కువగా ఆకర్షించబడితే ఇంత సైజు కాస్త ఏమైంది? ఇంత అయిపోయింది. ఎందుకు? ఎక్కువగా అట్రాక్ట్ చేసింది కాబట్టి సైజ్ ఏమైంది? తగ్గిపోయింది. ఇదేమైంది? ఇది కాస్త తగ్గింది, కానీ కొంచెం దీనికన్నా కాస్త పర్వాలేదు. ఇది అంతనే ఉంది. ఇది ఏమైంది? ఇక్కడ ప్రోటాన్స్ అట్రాక్ట్ చేయలేదు కాబట్టి అలానే ఉంది. ఇప్పుడు చెప్పండి దేని యొక్క సైజు తక్కువ, దేని యొక్క సైజు ఎక్కువ? అంటే ఇది చాలా చాలా స్మాలెస్ట్. దీనికన్నా ఇది పెద్దది, దీనికన్నా ఇది పెద్దది, దీనికన్నా ఇది పెద్దది. సో ఫైనల్లీ దిస్ ఈజ్ కాల్షియం. కాల్షియం ఈజ్ 2 + is what are less than దీనికన్నా ఇది, దీనికన్నా ఇది, దీనికన్నా ఇది పెద్దది. సో లైక్ దిస్ కాంపిటేటివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్లో కంపల్సరీ దే విల్ గెట్ వాట్ కంపల్సరీ ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. ఏది పెద్దది, ఏ అయాన్ పెద్దది అంటే మీరు ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ను బట్టి మీరు చేయాల్సి ఉంటుంది. అలానే నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను.
యూ హ్యావ్ టు డూ. దీంట్లో ఏది పెద్దది ఏది చిన్నది అన్న విషయాన్ని మీరు ఐడెంటిఫై చేయాలి. సో మనము ఇప్పుడు చూడగానే మనం ఐడెంటిఫై చేయలేం దాన్ని. ఎందుకు? దాంట్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్నున్నాయి, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్నున్నాయి మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఎలా? ఇప్పుడు చూడండి, దీంట్లో అటామిక్ నెంబర్ ఎంత? ఇది 19. ఇది అటామిక్ నెంబర్గా మనం రాసుకుందాం. దీని అటామిక్ నెంబర్ ఎంత? 19. దీనిది ఎంత? 17. దీనిది ఎంత? 16. ఇప్పుడు చూద్దాము మీరు దీంట్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయని. ఇక్కడ 19 కానీ ప్లస్ ఉంది కాబట్టి మైనస్, అంటే 18 ఎలక్ట్రాన్స్గా చెప్పాలి. దీంట్లో చూద్దాం 17 ఉన్నాయి కానీ +1 ఒక ఎలక్ట్రాన్ తీసుకుంది కాబట్టి 18 ఎలక్ట్రాన్స్. దీంట్లో చూడండి అటామిక్ నెంబర్ ఎంత? 16 కానీ 2 ఎలక్ట్రాన్లు తీసుకుంది, 18 ఎలక్ట్రాన్స్. అన్నిట్లలో అంటే ఫస్ట్ దాంట్లో, సెకండ్ దాంట్లో, థర్డ్ దాంట్లో మూడిట్లలో కలిపి మనకు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సేమ్ ఉన్నాయి. కానీ మనం ఇప్పుడు ఏంటి, ఏది పెద్దది ఏది చిన్నది అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రోటాన్స్ని బట్టి మనం ఐడెంటిఫై చేయాలి. దీంట్లో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి? 19 ప్రోటాన్స్ ఉన్నాయి. దీంట్లో 17 ప్రోటాన్స్. దీంట్లో ఎన్ని ఉన్నాయి? మనకు 16 ప్రోటాన్స్ ఉన్నాయి. అంటే ఈ ప్రోటాన్ల యొక్క సంఖ్యను బట్టి మనము డిసైడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రోటాన్ సెంటర్లో 19 ప్రోటాన్స్ ఉన్నాయి. ఇక్కడ పోతే బయట 18 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సిమిలర్లీ ఇవి 17 ప్రోటాన్స్ ఉన్నాయి, బయట 18 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇకపోతే 16 ప్రోటాన్స్ ఉన్నాయి, సో బయట పోతే ఇకపోతే 18 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, సో దేని యొక్క వ్యాసార్థం ఎక్కువ, దేని యొక్క సైజ్ పెద్దది? ఇదా అంటే ఈ మూడిట్లలో ఏ సైజ్ పెద్దది ఏ సైజ్ చిన్నది? దీంట్లో లోపల ప్రోటాన్స్ 16 ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ 18. అట్రాక్ట్ చేయగలదా? అట్రాక్ట్ చేయలేదు. సపోజ్ ఈ విషయానికి వస్తాం, 17, 18 అట్రాక్ట్ చేయగలదా? చేయలేదు. మరి ఈ విషయానికి వస్తాం, దీంట్లో 19 ప్రోటాన్స్ 18 ఎలక్ట్రాన్స్ అంటే ఏమవుతుంది? ఇది అట్రాక్ట్ చేయబడుతుంది. అట్రాక్ట్ చేయబడితే ఏమవుతుంది? దాని సైజ్ ఏమవుతుంది? తగ్గించబడుతుంది. అంటే దీనికన్నా పెద్దది, ఇది ఇంకా పెద్దది. అంటే ఇయర్ వాట్ హ్యాపెన్ ఏమని చెప్తాం? ఇది చాలా పెద్దది, దాని తర్వాత ఇది, దాని తర్వాత ఇది. అంటే దేని యొక్క అటామిక్ సైజ్ పెద్దది? దిస్ ఈజ్ గ్రేటర్, దిస్ ఈజ్ గ్రేటర్. అంటే దీనికన్నా వాట్ హ్యాపెన్? లెస్ దాన్. అంటే మనకు ఏది పెద్దది ఏది చిన్నది? అన్నిటికన్నా పెద్దది. సో మనము ఏదని చెప్తామో ఇది. సో మనము దిస్ ఈజ్ వాట్ బిగ్గర్ ఇన్ సైజ్. అది అట్రాక్ట్ చేయదు కాబట్టి బిగ్గర్ ఇన్ సైజ్గా మనము చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ మనం ఇంకోటి చూసినట్టయితే, హియర్ O2 నెక్స్ట్ F-, Na+ అండ్ Mg2+. దీంట్లో ఏది బిగ్గర్ ఇన్ సైజ్? ఈ నాలుగిట్లలో పెద్దదేది చిన్నదేది అనే విషయాన్ని అడుగుతుంటాడు. ఆర్ అరేంజ్ ద రెస్పెక్టివ్ అయానిక్ రేడియస్, లేకపోతే అటామిక్ సైజ్ ప్రకారం అరేంజ్ చేయమని అంటాడు. సో దీంట్లో చూడండి, ఇప్పుడు దీంట్లో అటామిక్ నెంబర్ ఎంత? దీని అటామిక్ నెంబర్ చూద్దాం. ఇప్పుడు అటామిక్ నెంబర్ దీని ఎంత? 8. ఇదెంత? 9. ఇదెంత? ఇది చూసినట్టయితే 11. ఇది చూసినట్టయితే 12. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే అటామిక్ నెంబర్ చూసినట్టే దీంట్లో నెంబర్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 8 + 2 ఎంత? 10 ఎలక్ట్రాన్స్. దీంట్లో ఎన్ని ఉన్నాయి? 10 ఎలక్ట్రాన్స్. దీంట్లో ఎన్ని ఉన్నాయి? 10 ఎలక్ట్రాన్స్. దీంట్లో ఎన్ని ఉన్నాయి? 10 ఎలక్ట్రాన్స్. అంటే నువ్వు ఎలక్ట్రాన్స్ని బట్టి ఐడెంటిఫై చేయలేవు,
కాబట్టి సింపుల్గా అంటే హియర్ దీనికి ఒక ఫార్ములా కూడా ఉంటుంది, కానీ ఇక్కడ మనము సింపుల్గా దాన్ని చూసి యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై వెదర్ ఇట్ ఇస్ బిగ్గర్ ఐటమ్ ఆర్ స్మాలర్ ఐటమ్ అనే విషయాన్ని మీరు ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దీంట్లో ఏమున్నాయి? 8 ప్రోటాన్స్ ఉన్నాయి. దెన్ ఇక్కడ 10 ఎలక్ట్రాన్స్ ఉంటే వాట్ హ్యాపెన్? అట్రాక్ట్ చేస్తాయా? నో, అట్రాక్ట్ చేయలేదు. సో ఇక్కడ 9 ప్రోటాన్స్ ఉన్నాయి. దెన్ ఇయర్ వాట్ హ్యాపెన్? 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సిమిలర్లీ ఇక్కడ ఏముంది? 11 ప్రోటాన్స్, దెన్ వ్యాలెన్స్ షెల్లో 10 ఎలక్ట్రాన్స్, దాని తర్వాత 12 ప్రోటాన్స్, దెన్ హియర్ 10 ఎలక్ట్రాన్స్. ఇది మోర్ అట్రాక్షన్, ఇట్ ఈస్ స్మాలర్ ఇన్ సైజ్. ఇది మెగ్నీషియం చిన్నదిగా ఉంటుంది దీనికన్నా, మళ్ళీ దీనికన్నా ఆర్ దీనికన్నా. సో కాబట్టి ఏంటంటే అటామిక్ సైజ్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో కానీ డిక్రీజింగ్ ఆర్డర్లో కానీ అడుగుతూ ఉంటారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ తీసుకోండి. నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఈజ్ 7, 1s2 2s2 2p3. అంటే వ్యాలెన్స్ షెల్లో 3 ఎలక్ట్రాన్స్ని కలిగి ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఒక ఎలక్ట్రాన్ తీయాలంటే చాలా కష్టం, అంటే మోర్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్. ఎందుకు మోర్ ఎనర్జీ అంటే ఇక్కడ అన్స్టేబుల్ అంటే హాఫ్ ఫిల్డ్ సగం నిండింది కాబట్టి మోర్ ఎనర్జీ ఈజ్ వాట్ ఆర్ రిక్వైర్డ్. అలానే సపోజ్ కంప్లీట్లీ ఫిల్డ్ నియాన్ విషయాన్ని తీసుకోండి. ఇక్కడ 1s2 2s2 2p6 అంటే దీంట్లో కూడా న్యాచురల్లీ ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ చాలా గ్రేటర్. సో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ తీసేయాలంటే చాలా కష్టం. ఇక్కడ మోర్ ఎనర్జీ ఈజ్ నీడెడ్. కొన్నిసార్లు ఎలా ఇస్తాడు? వాటి అయనైజేషన్ ఎనర్జీస్ని బట్టి వాటి ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఇటువంటి కేసులో ఇస్తూ ఉంటాడు, ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ ఈజ్ గ్రేటర్ దెన్ సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్. సో ఇలా అంటుంటాడు. అంటే ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ గ్రేటర్, అది ఎక్కువగా ఉన్నట్టయితే ఏం జరుగుతుంది అంటే మోర్ ఎనర్జీ అంటే స్టేబుల్ అయి ఉంటుంది. అది స్టేబుల్ కాబట్టి ఒక ఎలక్ట్రాన్ తీయడం చాలా కష్టం అన్న విషయాన్ని ఇక్కడ చెప్పుకోనికి వస్తాడు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెదర్ ఇట్ ఈజ్ ఏ స్టేబులా అన్స్టేబులా, హాఫ్ ఫిల్డా ఆర్ కంప్లీట్లీ ఫిల్డా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను, ఆక్సిజన్ విషయానికి వస్తాను. సో 1s2 2s2 2p4 దీంట్లో వ్యాలెన్స్ షెల్లో మనకు 1 2 3 4 ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఇక్కడ చూసినట్టయితే దీంట్లో 4 కాబట్టి 2 + 1 + 1 అంటే ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ అంటే ఒక ఎలక్ట్రాన్ తీయడానికి కావాల్సిన శక్తి ఇట్ ఇస్ వెరీ ఈజీ. ఎందుకు? అటు హాఫ్ ఫిల్డ్ కాదు, ఇటు కంప్లీట్లీ ఫిల్డ్ కాదు. సో కాబట్టి ఇట్ ఈస్ ఎ వాట్ న్యూట్రల్గా ఉంది కాబట్టి లెస్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ టు రిమూవ్. అంటే బేస్డ్ ఆన్ అయనైజేషన్ పొటెన్షియల్ ఏది హై ఉంది ఏది లో ఉంది అనే విషయం దాన్ని బట్టే మనం ఈజీలీ ఐడెంటిఫైడ్. దాని అంటే కొన్నిసార్లు ఒక టేబుల్ ఇస్తాడు, టేబుల్ ఇచ్చి ఏది నోబుల్ మెటల్, ఏది మెటల్, ఏది స్టేబుల్ కాదు అన్న విషయాన్ని అప్పుడప్పుడు కాంపిటేటివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్లో మీకు జనరల్గా ఇవ్వడం జరుగుతుంది.